అమరావతి కథలు. శివుడు నవ్వాడు. దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుమాస్తా ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాడు. ఎవరయ్యా సుబ్బారావు, దేవాలయం ఆదాయం పెంచడానికి మార్గాలు ఏమిటి? కొబ్బరికాయ కొడితే చీటీ పెట్టాం, అభిషేకానికి పూజలకు చీట్లు పెట్టాం, స్పెషల్ దర్శనానికి చీట్లు పెట్టాం, పండగ దర్శనాలు అయితే దేవుణ్ణి చూసినందుకు సినిమా టిక్కెట్ల రుసుములు వసూలు చేస్తున్నాం. ఇంకా ఏమన్నా మార్గాలు చెప్పు అన్నాడు ఆఫీసర్. ప్రసాదాలమ్మి మంచి ఆదాయం వస్తుందండి అన్నాడు గుమాస్తా సుబ్బారావు. చూశావా, ఇంతకాలం నాకు తట్టలేదు అనుకోగానే ఆలోచన వచ్చిందంటే ఈశ్వరుడు మన చేత ఎలా సేవ చేయించుకుంటున్నాడు. ఆఫీసర్ చేతులెత్తి మొక్కాడు. భేషుగా ఉంటుంది, కానీ పక్కనే మంగళ షాపు ఉంది, పర్వాలేదా అని సందేహించాడు ఆఫీసర్. అబ్బా, ప్రసాదాల షాపు మంగళ షాపు వేటికి వాటికేనండి, పర్వాలేదు. సరే అయితే ఇంతకీ ఆ స్థలం గుడి గంగ నది కదు, చిత్తం. పదండి, తేలిగ్గా బేరమాడి కొనేద్దాం. ఇద్దరూ బయలుదేరి గోపురం వైపు వెళ్ళారు. గాలి గోపురం గంగన్న తాత తంబూరా మీ కుటుంబ తత్వం పాడుకుంటున్నాడు. కంటి చూపు లేకపోయినా నోటి నిండా పూనుకున్నాడు గంగన్న. మీ పంట పండిందో అన్నాడు గుమాస్తా. గాలిగోపుర పక్క స్థలం నీదేగా, అది మాకు అమ్మేసే, అందులో ప్రసాదాల షాప్ పెడతామంటున్నారు ఆఫీసర్ గారు అన్నాడు గుమాస్తా. గంగన్న తటపట్టాయించాడు. ఆ స్థలం నాదే కానీ బాబు, దాన్ని అమ్మే హక్కు నాకు లేదు బాబు. అదేం, నీకు డబ్బులు ఇస్తామయ్యా అన్నాడు ఆఫీసర్. నాకు డబ్బులు ఎందుకు బాబు, ఆ దేవుడి ప్రసాదం మాత్రమే తిని ఈ గుడిలో బతికేవాడిని. డబ్బు నేనేం చేసుకుంటాను అన్నాడు గంగన్న. అందుకు ఎందుకమ్మనంటావు నిలదీసి అడిగాడు. ఎందుకంటే బాబు, ఇప్పటిదాకా పండగ వచ్చినా పబ్బం వచ్చినా బిచ్చగాళ్ళు వండుకు తిని పడుకుంటున్నారు ఆ స్థలంలో. మీకు ఆ స్థలం అమ్మితే మీరు కాపలా వాళ్ళ చేత వాళ్ళని గెంటేస్తారు. ఆ దిక్కులేని వాళ్ళు అయిపోతారు. గంగన్న కళ్ళు నీళ్లు తిరిగాయి. మేము బలవంతాన ఆ స్థలం ఆక్రమించుకుంటే నువ్వేం చేయలేవు తెలుసా, బెదిరించాడు. అప్పుడు బిచ్చగాడు ఈశ్వరుడు గద్గంగా అన్నాడు గంగన్న. నీవు దేవుడి ప్రసాదం తప్ప ముట్టనే నియమం కలవాడివి కదా, రేపటి నుంచి నీకు ప్రసాదం పెట్టరు. ఆకలి మాడితే నువ్వే దోవకు వస్తావు. పదండి సార్. ఇద్దరు చరచరా గుడి వైపు వెళ్ళిపోయారు. గంగన్న 4 రోజులు ప్రసాదం పెట్టలేదు. శివనామం జపిస్తూ మంచినీళ్లతో కాలక్షేపం చేశాడు. 5వ రోజు గంగన్నకు ఆవేశం వచ్చింది. గాలిగోపురం నుంచి తడుముకుంటూ గుడిమెట్ల వైపు వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం యాత్రికులంతా స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్నారు. అయ్యలారా, అమ్మలారా, నాకు 4 రోజుల నుంచి స్వామి ప్రసాదం పెట్టడం లేదు. నేను స్వామి ప్రసాదం తప్ప ముట్టను. నాకు బతకాలని కోరిక లేదు, కానీ నేనేం పాపం చేశాను? స్వామి ప్రసాదానికి నేను ఎందుకు నోచుకోలేదు అన్నా. స్వామి ప్రసాదం నాకు దొరకదా, నేను పడిపోతున్నాను. గబగబా వచ్చి తూలిపోతున్న గంగన్నను పట్టుకున్నాడు మహాదేవయ్య. కళ్ళ నిండా నీళ్లు. మహాదేవయ్య కూడా స్వామి ప్రసాదం తప్ప ఇతరం స్వీకరించాడు. మహాదేవయ్య మహానివేదన పళ్ళెం పక్కన పెట్టి గంగన్నను మెట్ల మీద కూర్చోబెట్టి యాత్రికులంతా మూగారు. అతను మడికట్టుకుని ఉన్నాడండి. రా గంగన్న, రా, స్వామి ప్రసాదం తప్ప ఇంకేం ముట్టిన నియమం నాకొక్కడికే ఉందనుకున్నాను. ఇవాళ ఈశ్వరుడు నీ కళ్ళ తెరిపించి, ఒరే, నీలాంటి భక్తులు నాకింకా ఉన్నారని చెప్పాడు. వద్దనకు గంగన్న, మహా నివేదన నా చేతితో నీకు తినిపించి లేకపోతే నా స్వామి చిరునవ్వు నవ్వడయ్యా అంటూ మహాదేవయ్య స్వామి ప్రసాదం తన చేతి గంగన్న నోటికి అందించి సాంబశివ అని అడిగిపోయారు. యాత్రికులంతా హరహర మహాదేవ కేకలతో దేవాలయ శిఖరం తుళ్ళిపడింది.